హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమరాజ్ ఎన్ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మీతో ఒక గొప్ప వ్యక్తి గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏమిటో మీ అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు. సో ఆయన గురించి ఈరోజు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అక్టోబర్ 2, 1869న పోరబందర్లో జన్మించారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త మరియు రచయిత. అతను భారత స్వాతంత్ర్యం కోసం జాతీయవాదాన్ని ఉద్యమానికి అధిపతి అయ్యాడు. అతని నిస్సంకోచమైన చర్యలకు అతను జాతిపితగా కీర్తించబడ్డాడు. ఆయన గౌరవార్థం మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని జరుపుకుంటాం. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. దండి మార్చ్, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైన ఉద్యమాలు ఆయన నాయకత్వంలో జరిగాయి. స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో జీవితం ఎలా ఉందో తెలిసిన ఎవరైనా మహాత్మా గాంధీ దేశం కోసం చేసిన పనిని అభినందించకుండా ఉండరు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతీయ నాయకులలో మహాత్మా గాంధీ ఒకరు. నిజానికి బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం విజయవంతమైన ప్రచారానికి నాయకత్వం వహించిన వ్యక్తి గాంధీ. గాంధీ న్యాయ విద్యార్థి, కానీ అతను తన వృత్తిని వదులుకున్నాడు మరియు తన దేశం కోసం పోరాడాలని ఎంచుకున్నాడు. అతని ప్రకారం కంటికి కన్ను మొత్తం ప్రపంచాన్ని అందుండి చేస్తుంది. అతను అహింసను అనుసరించాడు మరియు హింస అన్నిటికీ సమాధానం కాదని నమ్మాడు. అతను చెప్పాడు, మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పుగా ఉండండి. మరియు అతను తన జీవితంలో అదే చేశాడు. ఆయనే మార్పు. అతను తన తోటి పౌరుల స్వేచ్ఛ కోసం అవసరమైనది చేశాడు మరియు తన సొంత జీవితం గురించి కనీసం పట్టించుకోలేదు. అతను అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. అది అతని అరెస్టుకు దారితీసింది మరియు చాలా ఇతర ప్రాణాంతక పరిస్థితులకు దారితీసింది. గాంధీజీని మహాత్మా అని పిలిచేవారు. అతను తన తోటి భారతీయుల దృష్టిలో గొప్ప ఆత్మ. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో గాంధీ గారు అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యం, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడులు శుభ్రం చేసి అన్ని మతాలు, కులాలు ఒకటే అని చాటాడు. మహాత్మా గాంధీ జీవితం మరియు పోరాట పద్ధతులు ఇప్పుడు ప్రజలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో సుమారు 20 సంవత్సరాలు మహాత్మా గాంధీ అహింసా పద్ధతిలో నిరసనలను ఉపయోగించి అన్యాయాలు మరియు జాతి వివక్షకు వ్యతిరేకంగా నిరసించారు. ఆయనను బాపు అని పిలుస్తారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర ఉద్యమానికి నాయకుడిగా మారిన రచయిత గాంధీ. ఆ విధంగా అతను మన దేశానికి తండ్రిగా పరిగణించబడ్డాడు. గాంధీ గారు 1894వ సంవత్సరంలో నాటల్ ఇండియన్ కాంగ్రెస్ను స్థాపించారు. అతను స్వయంగా అలుపెరగని కార్యదర్శి అయ్యారు. 1897లో డర్బన్లో దిగినప్పుడు అతనిపై తెల్లజాతి గుంపు దాడి చేసి దాదాపుగా కొట్టి చంపింది. బ్రిటిష్ క్యాబినెట్లోని కలోనియల్ సెక్రటరీ అయిన జోసెఫ్ ఛాంబర్లైన్ దోషులను శిక్షించడానికి నాటల్ ప్రభుత్వానికి కేబుల్ ఇచ్చాడు. కానీ గాంధీ తన దుండగులను విచారించడానికి నిరాకరించారు. వ్యక్తిగత తప్పిదానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించకూడదనేది తన వద్ద ఉన్న సూత్రం అని ఆయన అన్నాడు. గాంధీ పగ పెంచుకునే వ్యక్తి కాదు. 1913వ సంవత్సరంలో ఉద్యమం యొక్క చివరి దశలో మహిళలతో వందలాది మంది భారతీయులు జైలుకు వెళ్లారు. కొరడా దెబ్బలు మరియు కాల్పులను కూడా ఎదుర్కొన్నారు. 1948 జనవరి 30వ తేదీన శుక్రవారం ఆయన గాడ్సే అనే వ్యక్తి తుపాకీతో కాల్చి గాడ్సే కాల్చిన కాల్పు వల్ల మహాత్మా గాంధీ గారు నేల కొరిగి తన తుది శ్వాస విడిచారు. ఇలాంటి గొప్ప వ్యక్తికి జన్మనించిన గాంధీ గారైన తల్లిదండ్రులు కరమ్చంద్ గాంధీ మరియు పుత్లీబాయి గారికి మన దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. జై హింద్.